నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం ఆదిమ సత్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి దాతృత్వం చాటుకున్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల విన్నపం మేరకు వీపీఆర్ ట్రస్ట్ ద్వారా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనానికి రంగులతో రూపురేఖలు మార్చబోతున్నట్లు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. విద్యార్థులందరూ బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎమ్మెల్యే ప్రశాంతరెడ్డి ఆకాంక్షించారు. వీపీఆర్ ఫౌండేషన్ తరఫున ఈ స్కూల్ బిల్డింగ్స్కి నేనే పెయింట్ చేయించి మీకు ఇస్తాను. అంతవరకు మాత్రం చేస్తాను. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ గారి సహకారంతో ఈపీఆర్ ఫౌండేషన్ తరఫున ఈ స్కూల్లో ఇక్కడ ఉన్న బిల్డింగ్స్కి నేనే మనుషుల్ని పంపించి నేనే పెయింట్ చేయించి మీకు ఇస్తాను. ఇంకా మీరు ఎంతమందిని స్ట్రెంత్ పెయింట్ లేక పిల్లలు ఆటలాడతారు, నేను పెయింట్ ఇస్తాను. దాని తర్వాత ఎంతమంది స్ట్రెంత్ పెంచుతారో చూస్తాం. 528. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఇంకా బాగా చదువుకోవాలి. ఈ పాపని ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా ఈ స్కూల్కి మంచి పేరు తెచ్చేలాగా, మీ తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చేలాగా అందరూ కూడా బాగా చదువుకోవాలి. మీకు ఇప్పుడు ఇచ్చిన మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఎన్నో సంస్కరణలు చేసి ఒకే క్లాస్కి ఒక టీచరే అనే కాన్సెప్ట్తో ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంతకు ముందు 2-3 క్లాసులకు ఒక టీచర్ ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా ఒక క్లాస్కి ఒక టీచరు అని చెప్పి స్కూల్లోకి రాగానే గ్రౌండ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంగణం చూశాక గతంలో ఎంతోమంది ఈ జిల్లాలో ప్రముఖులుగా ఉన్నటువంటి వారు ఈ స్కూల్లో చదివి జేజేపేట హాస్టల్లో ఉండి లేదా బంధువుల ఇళ్లలో ఉండి ఎదిగినటువంటి పెద్దలు ఎంతోమంది ఉన్నారు ఈ స్కూల్ నుంచి. కాలక్రమేణా పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు పెద్దలు టీచర్స్ అందరూ కూడా మేడంకు చెప్పారు ఈ స్కూల్లో ఉన్నటువంటి ఇబ్బందులు. ఈ స్కూల్కి రావాలంటే చుట్టుపక్కల వారు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, స్కూల్ ప్రాంగణంలో వస్తువులు, వీటి గురించి వెంటనే ఎమ్మెల్యే గారు స్పందించి పెయింట్స్ని ప్రభుత్వం కంటే ముందే ట్రస్ట్ నుంచే ఇచ్చి వెంటనే ఏర్పాటు చేయిస్తాను, కానీ కండిషన్ పెట్టారు. మీరేమో స్కూల్ బాగలేదని చెప్పి విద్యార్థులు రావటం లేదు మేడం అన్నారు. మేడం ఏమో వెంటనే స్పందించి పెయింట్లు ఇస్తాను, కానీ మీరు అడ్మిషన్స్ పెంచాలని, దాంతో పాటుగా ట్రాన్స్పోర్ట్ది కూడా మీరు చెప్పే అన్నీ విన్న తర్వాత ట్రాన్స్పోర్ట్ది కూడా ప్రధాన సమస్య ఉన్నట్టుంది. ఇక్కడికి రావాలంటే చుట్టుపక్కల గ్రామాల నుంచి, ఎందుకంటే వస్తువులు ప్రభుత్వం 6,000 రూపాయలు ఇచ్చినా కానీ అవి ఇతర వీటికి ఏదో దీనికి ఖర్చు పెడుతూ ఉంటారు, సైకిళ్ళు కానీ ఇతర ఆటోల ద్వారా కానీ. ఎందుకంటే నేను కూడా మా నియోజకవర్గంలో స్కూల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ వారు తీసుకొస్తుంటున్నటువంటి సమస్య, ముందు పెయింట్లు వేయించుకొని తర్వాత మీరు ఈ ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తే ఈ స్కూల్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేయగలం అనేటువంటిది. అదేవిధంగా హాస్టల్ కూడా గతంలో స్కూల్కి అటాచ్డ్ హాస్టల్ ఉండేది జేజేపేటలో, దాన్ని ఏదన్నా తీసుకొచ్చేదానికి కూడా మేడం గారికి, ఎందుకంటే మేడం ఇక్కడికి వచ్చింది కాబట్టి మీరు చెప్పారు, మీరే స్కూల్ కమిటీ స్థానిక నాయకులను తీసుకొని హెడ్ మాస్టర్ ఎవరున్నారో మేడం దృష్టికి తీసుకెళ్ళి పదే అటాచ్డ్ హాస్టల్ ఇక్కడ అవసరమైనటువంటిది. ఎందుకంటే మీకు ప్రభుత్వంతో తోడుగా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఇద్దరున్నారు, మళ్ళీ ట్రస్ట్ ఉంది. అందువల్ల మీరు దాన్ని ఉపయోగపెట్టుకొని స్కూల్ని ఇంప్రూవ్ చేయవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.